టీజీ సెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఎవరైతే తెలంగాణ లోపల గురుకుల లోపల జాయిన్ అయిదాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. 2026, 27 అకాడమిక్ ఇయర్‌కి సంబంధించి ఫోర్త్ క్లాస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఫిఫ్త్ క్లాస్‌కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం. అండ్ సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్ బ్యాక్‌లాగ్ సీట్స్‌కి ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో. ఈ వీడియో లోపల మనం ఇప్పటిదాకా అప్లికేషన్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. సో, మనం ప్రీవియస్‌గా ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి, టీజీ సెట్ ఆన్‌లైన్ అప్లికేషన్‌కి సంబంధించి అండ్ దాంతో పాటుగా టీజీ సెట్‌కి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గురించి వీడియోస్ అయితే చేసుకున్నాం. సో, మీరు ఒకవేళ మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. టీజీ సెట్ అనేది ఓవరాల్ తెలంగాణ లోపలున్న 4 సొసైటీస్, 4 సొసైటీస్‌కి సంబంధించిన కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఏంది కదా సొసైటీస్ అంటే ఐదర్ అది తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కావచ్చు, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, మహాత్మా జ్యోతిబా ఫులే తెలంగాణ బీసీ వెల్ఫేర్ కావచ్చు, తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కావచ్చు. తెలంగాణ లోపలున్న 4 సొసైటీస్ లోపల ఆల్మోస్ట్ మనకి 50,000 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా. సో, 50,000 సీట్స్ అయితే ఉన్నాయి ఫర్ ఫిఫ్త్ క్లాస్. ఓకేనా. సో, ఫిఫ్త్ క్లాస్, ఫోర్త్ క్లాస్ కంప్లీట్ చేసుకొని ఫిఫ్త్ క్లాస్‌లో జాయిన్ అయిదాం అనుకున్నోళ్ళకి తక్కువలో తక్కువ 50,000 సీట్లయితే ఉన్నాయన్నట్టు. అండ్ దాంతో పాటుగా సిక్స్త్ క్లాస్, సెవెంత్ క్లాస్, ఎయిత్ క్లాస్ అండ్ నైన్త్ క్లాస్ వాళ్ళకి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగిందన్నట్టు. సో, ఇవన్నీ సీట్లను మనం ఎట్లా ఫిల్ చేస్తారు గదా అనే విషయానికొస్తే, ఈ తెలంగాణ సెట్ త్రూ ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. సో, ఒకటే ఒక ఎగ్జామ్ పెట్టి 4 సొసైటీస్ లోపలున్న సీట్స్ అయితే ఫిల్ చేస్తారన్నట్టు. సో, ఫిఫ్త్ క్లాస్ సీట్స్ ఫిల్ చేస్తారు. అండ్ దాంతో పాటుగా బ్యాక్‌లాగ్ సీట్స్ అయితే ఫిల్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. అప్రాక్సిమేట్‌గా ఫిఫ్త్ క్లాస్ వాళ్ళకి అరౌండ్ 50,000 సీట్లయితే ఉన్నాయి. ఓకేనా. 50,000 సీట్లున్నాయి. అండ్ మీరు ఒకవేళ ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం పక్కా ఆన్‌లైన్ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోరి. సో, మరి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి ఎప్పటిదాకా టైం ఉన్నది మరే అనే విషయానికొస్తే, మనకి 21 జాన్వరి 2026 దాకా టైం అయితే ఉంది. ఓకేనా. సో, 21 జాన్వరి 2026 దాకా టైం అయితే ఉంది. ఒకవేళ మీరు ఇంకా అప్లికేషన్ చేసుకోకపోతే మాత్రం నేనైతే అప్లికేషన్ చేసుకోండి అని చెప్పి చెప్తా. ఎందుకంటే ఎక్స్‌టెన్షన్ అయితదా అనేది మనకు తెలవదింకా. ఓకేనా. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఎక్స్‌టెన్షన్ కాకపోవడానికి ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. కాబట్టి మీరింకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే మీ అప్లికేషన్‌ని కంప్లీట్ చేసుకోండి. ఓకేనా. సో, ఈ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ అయితే రాదు. సో, ఎవరైతే ఫిఫ్త్ క్లాస్ వాళ్ళున్నారో వాళ్ళకి ఇప్పటి నుండే కాంపిటీషన్ అంటే ఎట్లా ఉంటది? సో, కాంపిటీషన్ లోపల మనం ఎట్లా ఎగ్జామ్ రాయాల్సుంటదని చెప్పి ప్రతీదీ అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, మనకు అప్లికేషన్ ఫీ కూడా పెద్దగా అంతగానం ఏముండది. అరౌండ్ రూ. 100 మాత్రమే ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకేందంటే ఈ రూ. 100 తోటి పెద్దగా మనకయ్యేదేముండదు. కానీ ఏందంటే వాళ్ళకి గూడా కాంపిటీషన్ ఎట్లా ఉన్నది అని చెప్పి అర్థమైతదన్నట్టు. సో, కాంపిటీషన్ అంటే ఎట్లా ఉంటది బయట, ఏది ఎట్లా ఉన్నదని చెప్పి ప్రతీది కూడా అర్థమైతదన్నట్టు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి 21 జాన్వరి 2026 దాకా టైం అయితే ఉంది. అప్లికేషన్ ఫీ రూ. 100 ఉంటది. ఆన్‌లైన్ లోపలనే అప్లికేషన్ చేసుకోవాల్సుంటది. ఆన్‌లైన్ లోపలనే సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాల్సుంటదన్నట్టు. అండ్ ఆన్‌లైన్ లోపలనే మనకి ఎక్కడ సీట్ రావాలి అని చెప్పి ప్రతీది కూడా సెలెక్ట్ చేసుకోవాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనకిక్కడ ఏజ్ క్రైటీరియా ఇచ్చిర్రు. ఫిఫ్త్ క్లాసోళ్ళకి ఎంత ఏజ్ ఉండాలి అని జెప్పి, సిక్స్తోళ్ళకి ఎంతుండాలి, సెవెంతోళ్ళకి ఎంతుండాలి, ఎయితోళ్ళకి ఎంతుండాలి, నైన్తోళ్ళకి ఎంతుండాలి అని జెప్పి ఏజ్ క్రైటీరియా గూడా ఇవ్వడం అయితే జరిగింది. మనం ప్రీవియస్‌గానే ఒక వీడియో చేసుకున్నాం. ఓకేనా. సో, మనం లైక్ ఎట్లాంటి థింగ్స్‌ని చూసుకోవాలి, మనం ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా బెట్టుకోవాలి, అండ్ నోటిఫికేషన్ లోపల డీటెయిల్‌గా ఏమేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి ప్రతీది గూడా మనం డీటెయిల్‌గా మాట్లాడుకున్నాం. ఓకేనా. సో, ఒకసారి చెక్ జేయిరి ఆ వీడియోని, మీకు గూడా క్లారిటీ వస్తది. అండ్ దాంతో పాటుగా మనకి డిఫరెంట్ 4 సొసైటీస్ అని చెప్పినాం గదా! 4 సొసైటీస్ లోపల ఎన్నెన్ని బ్యాక్‌లాగ్ సీట్స్ ఉన్నాయని చెప్పి కూడా మనకు డీటెయిల్ ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో, మనకి సోషల్ వెల్ఫేర్ లోపల 224 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ వెల్ఫేర్ లోపల 294 వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ట్రైబల్ వెల్ఫేర్ లోపల మనకి తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ లోపల 91 వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నట్టు. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం ఇక్కడ చూసుకుంటే తెలంగాణ సోషల్ వెల్ఫేర్ లోపల మనకి అరౌండ్ సిక్స్త్ క్లాస్‌కి కొత్తగా తీసుకోవడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా. సో, సిక్స్త్ క్లాస్‌కి రుక్మాపూర్ ఉంటది. జగద్గిరిగుట్ట సైనిక్ స్కూల్ ఉంటది. అండ్ మేడ్చల్ మల్కాజ్‌గిరి ఫైన్ ఆర్ట్స్ లోపల. సో, 3 కాలేజెస్ లోపల
మనకి లైక్ 3 స్కూల్స్ లోపల కొత్తగా సీట్స్ తీసుకోవడం అయితే జరుగుతుందన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. సో, ఐ హోప్ మీ అందరికీ క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. సో, మీరు ఇంకా ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోకపోతే అప్లికేషన్ చేసుకోరి. అండ్ ఎవ్రీవన్ ఈస్ వాచింగ్ అవర్ వీడియో. సో, అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, ఎళ్తున్నారు. సో, మనది ఎడ్యుకేషన్ పేజ్ కాబట్టి పెద్దగా సబ్స్క్రైబ్ ఎవరు చేసుకోరు. బట్ ఐ యామ్ ఆస్కింగ్ దట్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తే ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ వస్తా ఉంటాయి. అండ్ ఫర్దర్ కూడా ప్రతి అప్డేట్ కూడా నేను చేస్తా ఉంటా. ఓకేనా? మీకు డెడ్‌లైన్స్ కావచ్చు, అప్డేట్స్ కావచ్చు, కౌన్సెలింగ్‌కి సంబంధించి కావచ్చు, ఓకేనా? రిజల్ట్స్‌కి సంబంధించి కావచ్చు, ఇవన్నీ కూడా చెప్తా ఉంటా. సో, సబ్స్క్రైబ్ చేసుకోరి, మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయరి. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.